తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పంగోలియన్ అటవీ జీవనాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలో సభ్యుడిని అదుపులోకి తీసుకుని తరలిస్తుండగా మార్గ మధ్యలో అధికారులపై దాడి జరిగింది. గుంటూరు జిల్లా గొట్టిపాళ్ల వద్ద నిందితుడిని విడిపించేందుకు బంధువులు అధికారుల వాహనంపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో వైల్డ్ లైఫ్ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి, బీట్ ఆఫీసర్ మహేష్ బాబుకు గాయాలయ్యాయి. వారిని మాచర్ల ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిపై ఎద్దు దాడికి పాల్పడింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో నిర్వహిస్తున్న పోలేరమ్మ కొలుపులకు మంత్రి హాజరయ్యారు. గ్రామస్తులు ప్రదర్శనకు ఉంచిన ఎడ్లబండి ముందు మంత్రితో కలిసి ఫోటోలు దిగేందుకు యువకులు పోటీపడ్డారు. ఈ క్రమంలో డీజే సౌండ్కు ఎద్దు బెదిరి మంత్రిపైకి దూసుకెళ్లింది. దీంతో ఆయన బోర్లా పడిపోవడంతో ఎద్దు తన ముందరి కాళ్లతో తొక్కింది. వెంటనే భద్రతా సిబ్బంది, నాయకులు ఎద్దును కట్టడి చేసి మంత్రిని ప్రమాదం నుంచి తప్పించారు. స్వల్పంగా గాయపడిన ఆయన్ను వాహనంలో ఒంగోలులోని ఇంటికి తీసుకెళ్లగా వైద్యులు అక్కడికి చేరుకుని చికిత్స అందించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ రామ్నగర్లోని తన నివాసంలో బోనాల వేడుకలను నిర్వహించారు. వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. दुनिया के सारे पीछे मेरा देश है, सत्ता का पे चलता रहेगा, सरकारें आएंगी जाएंगी. భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమైంది. వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి 20 మందికి పైగా మృతి చెందగా వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టగా వీరికి వర్షం అంతరాయం కలిగిస్తోంది. కొండ చర్యలకు తోడు బురద పలు గ్రామాలను ముంచెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను కాపురానికి పంపలేదనే కోపంతో అత్తామామలపై అల్లుడు దాడికి పాల్పడ్డాడు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరు గ్రామానికి చెందిన మామిడి పైడినాయుడు భార్యను కాపురానికి పంపడం లేదనే కోపంతో అత్త సానబోయిన లక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన మామపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో సానబోయిన లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మామను విశాఖ కేజీహెచ్కు తరలించారు. గత కొంతకాలంగా తన భార్యను కాపురానికి పంపకపోవడానికి తన అత్తే ప్రధాన కారణమని ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన పైడినాయుడిని చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 9/7/2024 రాత్రి అడ్డూరు గ్రామం చోడవరం మండలానికి చెందినటువంటి పైడినాయుడు, మామిడి పైడినాయుడు అనే వ్యక్తి తన అత్తామామలపై దాడి చేసి అత్తని కత్తితో నరికి మెడ మీద నరికి చంపేశాడు. దీనికి అతని భార్య మరియు ఎవరైతే పైడినాయుడు ఉన్నాడో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తగాదాల కారణంగా, కుటుంబ తగాదాల కారణంగా ఈ అత్తమామలే వల్లనే భార్య కాపురానికి రావట్లేదని, అత్తమామలకి ఈయనకి ఉన్నటువంటి సమస్యల వలన భార్యకి వీళ్ళే ఆమెకి అన్ని ప్రొవోకేట్ చేసి అని చెప్పి కుటుంబ కలహాలకు కారణమవుతుందని చెప్పి అత్తపైన దాడి చేసి పైడినాయుడు చంపాడు. అత్త ఆనబోయిన వ్యక్తి, మామయ్య ఆనబోయిన పైడినాయుడు. ఇంకా అదుపులోకి తీసుకోలేదు. కేసు నమోదు చేసి ఎవరైతే దాడి చేశాడో అతన్ని అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జార్ఖండ్లోని చక్రధర్పూర్ డివిజన్లో పట్టాలు తప్పిన హౌరా ముంబై రైలు 20 మందికి గాయాలు. వైద్య సేవలను మెరుగుపరచాలన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందంటూ ఆరోపణ. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు. ప్రత్యేక అలంకరణలో చెంగల్రాయి స్వామి భక్తులకు అభయం. భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం. వాయనాడు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి 20 మందికి పైగా మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.